శ్రీ లోకేష్ గారు తండ్రి గారి వారసత్వాన్ని తీసుకుని ఆయనకి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి అర్హత లేనప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక షాడో ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుని నడుపుతా ఉన్నటువంటి లోకేష్ గారు మొన్నటి రోజు ఉగాది సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో హామీనిచ్చామో ఆ హామీని నెరవేర్చేస్తున్నాము, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఒక హంగామాని సృష్టించి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతోనే ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసినంత బిల్డప్లు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఉగాది రోజు మన పెద్దల నుంచి కూడా షడ్రుచులతో ఓ చక్కటి ఉగాది పచ్చడిని తీసుకుని అందరం కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తింటాం. కానీ లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల నోట్లో ఉగాది పచ్చడి కాకుండా నోట్లో మట్టి కొట్టాడని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది.